హలో గైస్. సో ఈ వీడియోలో మనం డాటా టైప్స్ గురించి మనం నేర్చుకుందాం. సో లాస్ట్ వీడియో లోపల ఆపరేటర్స్ నేర్చేసుకున్నాం. ఈసారి ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియో లోపల డాటా టైప్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ ఉన్నాయి పైథాన్లో మనకి, అండ్ వాటిని మనం ఎలా యూజ్ చేయబోతున్నామో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో జనరల్గా డాటా టైప్స్తో ఏం చేయొచ్చు మనం అంటే, ఇక్కడ వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తున్నాం కదా. సో ఆ వేరియబుల్కి మనం ఎలాంటి డాటాని స్టోర్ చేస్తాం, వేరియబుల్ లోపల ఎలాంటి కైండ్ ఆఫ్ డాటాని స్టోర్ చేస్తున్నాం అనేది ఇక్కడ నేర్చేసుకుంటాం గైస్. సో జనరల్ ఆల్రెడీ మనం ఈ ఫీచర్ నేర్చేసుకున్నాం. సో ఇక్కడ పైథాన్ వచ్చేసి ఇట్స్ ఏ డైనమికల్ టైప్ లాంగ్వేజ్ గైస్. యాక్చువల్లీ మనం ఎలాంటి టైప్ అని చెప్పి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఇట్స్ ఏ డైనమికల్ టైప్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఇక్కడ మనకు ఎలాంటి టైప్స్ ఆఫ్ డాటా ఉంది అంటే, పైథాన్ లోపల మనం డిఫరెంట్ డిఫరెంట్ డాటాని డిక్లేర్ చేస్తూ ఉన్నాం కదా. సో దాని లోపల ఎలాంటి టైప్ ఆఫ్ డాటా ఉంది, లైక్ మనం డిక్లేర్ డాటా అనేది నంబర్ అవుతుందా, రైట్. నంబర్ లోపల మళ్ళీ మనకు ఇంటీజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, కాంప్లెక్స్ నంబర్ ఉంటుంది, లైక్. అండ్ లేకంటే స్ట్రింగ్ అవుతుందా, బూలియన్ అవుతుందా, లైక్. లేదంటే సీక్వెన్స్ డాటా టైప్స్ లోపల సెట్ అవుతుందా, టపుల్ అవుతుందా, డిక్షనరీ అవుతుందా. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు నేర్చేసుకుందాం గైస్. సో ఫస్ట్ మేము ఇక్కడ డాటా టైప్స్. సో నేను ఇక్కడ చూడండి, లెంత్ అవ్వకుండా మీరు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేయడం కోసం దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ పార్ట్ లోపల ఇక్కడ ఈ కొన్ని డాటా టైప్స్ చూద్దాం. పైథాన్ డాటా టైప్స్. సో దీని లోపల పార్ట్ 1 లోపల మనం ఇక్కడ ఫస్ట్ నంబర్స్ నుంచి చూద్దాం గైస్. నంబర్. సో నంబర్లో మళ్ళీ మనకి ఏముంది, మనకి ఇలా ఇక్కడ మనకు ఇంట్ ఉంది, లైక్ ఫ్లోట్ ఉంది, ఓకేనా, లైక్ మనకి ఇక్కడ కాంప్లెక్స్, ఓకేనా, నంబర్స్. నెక్స్ట్ అలాగే స్ట్రింగ్స్ లోపల స్ట్రింగ్ అంటే ఏంటి, రైట్. అలాగే బూలియన్ టైప్, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం నన్ టైప్ గురించి మాట్లాడదాం, ఓకేనా. సో ఈ రోజు అయితే మనం ఈ టాపిక్స్ ఈ డాటా టైప్స్ కవర్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ అంటే నెక్స్ట్ వీడియో లోపల పార్ట్ 2 లోపల మనం రిమైనింగ్ డాటా టైప్స్ చూద్దాం. సీక్వెన్స్ లోపల లైక్ ఏవైతే మనకు మిస్ అవుతున్నాయో, లైక్ ఇంకా లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది, టపుల్ ఎలా వర్క్ అవుతుంది, సెట్స్, డిక్షనరీ, వీటి గురించి మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. చూడండి, ఫస్ట్ మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. అండ్ దీనికోసం అయితే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను గైస్, సింపుల్గా. సో ఇక్కడ నేను డాటా టైప్స్ .py అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నంబర్స్ చూద్దాం. సో ఇక్కడ డాటా టైప్స్ లోపల మనం వేరియబుల్ లోపల మనం ఎలాంటి డాటాని హోల్డ్ చేస్తున్నాం అనేది ఇక్కడ డాటా టైప్స్లో నేర్చుకుంటున్నాం గైస్. సో ఫస్ట్ సింపుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేసుకున్నాను. ఏ ఈజ్వల్ ఒక 10 తీసుకున్నాను, అండ్ అలాగే బి ఈజ్వల్ లైక్ ఇక్కడ ఒక 12.5 తీసుకుంటున్నాను, అండ్ అలాగే సి ఈజ్వల్ ఇక్కడ సంథింగ్ 5 ప్లస్ సంథింగ్ 6j అని తీసుకున్నాను. ఇమాజిన్ నెంబర్ అనమాట, రియల్ నెంబర్స్ అంటుంటాం. సో 6j అని తీసుకుంటాం. చూడండి ఇక్కడ. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఏ అనుకున్నాను. చూడండి, ఏ ప్రింట్ చేస్తున్నాను, బీసీ మూడు వాల్యూది ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఏ వాల్యూని, అండ్ అలాగే బి వాల్యూని, నెక్స్ట్ అలాగే సి. మనకు ఏదైతే వాల్యూ అసైన్ చేసామో అదే వాల్యూ ప్రింట్ అయిపోయింది ఇక్కడ మనకి, రైట్. సో ఇప్పుడు అలాగే వీడి టైప్ చూద్దాం గైస్. సో ఐడియా ఉంది కదా, ఇక్కడ టైప్ అనే మెథడ్ యూజ్ చేస్తూ ఇక్కడ మనం టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తూ మనం వేరియబుల్ యొక్క టైప్ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ లోపల నేను ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అనుకున్నాను. చూడండి, సో ఏ టైప్ ఏంటి, లైక్ అలాగే బి టైప్ ఏంటి, సి టైప్ ఏంటి చూద్దాం. సింపుల్ మనం ఇక్కడ నంబర్లోనే ఇక్కడ మనం చూసారా, ఇక్కడ ఇంటీజర్ ఉంది ఇక్కడ, ఏ ఇస్ ద ఇంట్, క్లాస్ ఇంటర్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ నెంబర్స్ ఏవైతే మనం పాయింట్లో స్టోర్ చేస్తున్నాం వాటిని ఇక్కడ ఏమన్నా మనం ఫ్లోట్ కన్సిడర్ చేసుకుందాం. ఏదైనా వాల్యూ ఐతో కానీ జేతో కానీ, అంటే మెమొరీ కోసం కానీ ఇలాంటి మనం రియల్ నెంబర్, ఇమాజినరీ నెంబర్స్ మనం క్రియేట్ చేసేసుకుంటాం. సో పైథాన్ లోపల మనం మెయిన్గా అయితే ఈ 3 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ అని మనకు ఈ 3 నెంబర్స్ ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్స్ చూద్దాం. సో స్ట్రింగ్ అంటే ఏంటి? సింప్లీ స్ట్రింగ్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, లేదంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ సంథింగ్, ఇలా మనం ఏదైనా డెఫినేషన్ ఇచ్చేసేసుకోవచ్చు. సింప్లీగా స్ట్రింగ్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ ఏదని చెప్పేసి గ్రూప్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసేసుకోవచ్చు గైస్. అండ్ స్ట్రింగ్ని ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని, ఏదైతే సంథింగ్ని మనం సింగిల్ కోడ్తో కానీ లేదా అంటే డబుల్ కోడ్తో కానీ మనం డిక్లేర్ చేస్తున్నామంటే దాన్ని మనం స్ట్రింగ్గా కన్సిడర్ చేసేసుకోవచ్చు. స్ట్రింగ్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ గ్రూప్ ఆఫ్ సంథింగ్, అండ్ వీ కెన్ రిప్రజెంట్ విత్ ఇన్ ద సింగిల్ కోడ్ ఆర్ డబుల్ కోడ్ గైస్. అండ్ ఇక్కడ మనం మల్టీ లైన్ స్ట్రింగ్స్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. వాటిని ఇక్కడ ట్రిపుల్ కోడ్తో క్రియేట్ చేస్తాను, అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి, స్ట్రింగ్ సింప్లీ స్ట్రింగ్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ సంథింగ్ ఆర్ collection or sequence
ఆర్ గ్రూప్ ఆఫ్ సంథింగ్ అనొచ్చు. ఓకే, అండ్ string can hold string, okay, group of something, and strings, so we can represent within the single quote. ఇలా మనం సింగిల్ కోట్స్ లో డిక్లేర్ చేసేసుకోవచ్చు, ఆర్ డబుల్ కోట్, ఇలా మనం డబుల్ కోట్స్ లో రిప్రజెంట్ చేసేసుకోవచ్చు, సింగిల్ కోట్స్ రిప్రజెంట్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డబుల్ కోట్స్ లో రిప్రజెంట్ చేసేసుకోవచ్చు, రైట్. ఇంకా మనం ఒకవేళ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ మల్టీ లైన్ స్ట్రింగ్స్, మనం మల్టీ లైన్ స్ట్రింగ్స్ యూజింగ్ ట్రిపుల్ కోట్స్, so we can create multi-line string. మల్టీ-లైన్ స్ట్రింగ్స్ గైస్, ఓకేనా. సో మళ్ళీ మనకి స్ట్రింగ్స్ లోపల లాట్ ఆఫ్ ప్రీ డిఫైన్ మెథడ్స్ ఉంటాయి, వాటి గురించి మీకు మళ్ళీ ఒక స్పెషల్ వీడియో ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి అయితే మనం ఓన్లీ సో డాటా టైప్, ఆ స్ట్రింగ్ని మనం ఎలా డిక్లేర్ చేస్తున్నాం, ఓకేనా, స్ట్రింగ్ లోపల ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నాం చూపిస్తాను, బేసిక్ డేటా టైప్స్. తర్వాత వీటి మెథడ్స్ గురించి మనం క్లియర్గా మళ్ళీ వీడియో లోపల డిస్కస్ చేసేద్దాం. చూడండి ఇక్కడ సింపుల్గా str 1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసుకొని ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. సింపుల్ నేను ఇక్కడ, సో ఇక్కడ నేను SS labs అని తీసుకున్నాను. నెక్స్ట్ str1 ఈజ్ ఈక్వల్ ఒక సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేసేస్తున్నాను. ఎస్ str2 అందా, str2 లోపల ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేశాను. నెక్స్ట్ అలాగే str3 లోపల ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను చూడండి, దట్ ఈస్ ఆల్సో స్ట్రింగ్. అండ్ str4 లోపల కొన్ని స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఇవన్నీ కూడా ఏవైతే వేరియబుల్స్ నేను డిక్లేర్ చేశాను ఇవన్నీ కూడా స్ట్రింగ్స్ ఇవే. సి చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్, ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో str1 కామా ఇక్కడే దాని టైప్ కూడా ఇచ్చేస్తున్నాను, టైప్ ఆఫ్ str1 అని చూడండి. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది, మనం str1కి అసైన్ చేసిన వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నామో క్లాస్ str1 వచ్చేసింది. అండ్ దెన్ మనం ఏదైతే అసైన్ చేస్తామో చూసారు SS lab వచ్చేసింది, దాని పక్కనే క్లాస్ str వచ్చేసి. సో అలాగే చూడండి ఇక్కడ str2 ప్రింట్ చేసేస్తున్నాము, 2లో ఏమి ఇచ్చేది, దట్ ఈస్ ఆల్సో స్ట్రింగ్ టైప్. సో ఎస్ అనే క్యారెక్టర్ వచ్చేసింది, దట్ ఈస్ ఆల్సో స్ట్రింగ్. నెక్స్ట్ స్ట్రింగ్ 3 తీసుకుంటున్నాను చూడండి, 3లో కూడా సో ఇస్ ఆల్సో స్ట్రింగ్, చూసారా, అండ్ 3 ఆల్సో స్ట్రింగ్, ఎందుకంటే దాన్ని డబుల్ కోట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ str4 ఇచ్చేస్తున్నాను చూడండి, 4 ఆల్సో స్ట్రింగ్. సో ఏదైనా సంథింగ్ మనం సింగిల్ కోడ్తో కానీ డబుల్ కోడ్తో కానీ మనం రిప్రజెంట్ చేస్తున్నామంటే దాన్ని మనం స్ట్రింగ్గా రిప్రజెంట్ చేసేసుకోవచ్చు. అండ్ చూడండి మల్టీ లైన్ స్ట్రింగ్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సింపుల్ నార్మల్గా ఇప్పుడు str సంథింగ్ మెసేజ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, దీని లోపల నార్మల్ చూడండి, ఫస్ట్ నేను డబుల్ కోడ్తో రాస్తున్నాను, జస్ట్ హలో గైస్ అని ఇచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ ఒక లైన్ లోపల వెల్కమ్ టు SS labs అన్నాను. ఓకే, పైథాన్ డేటా టైప్స్ చూసారా. ఇప్పుడు ఈ మల్టీ ఇక్కడే మనకి ఎర్రర్ చూపిస్తుంది, దాన్ని అలో అంటే నార్మల్ డబుల్ కోడ్తో కానీ సింగిల్ కోడ్తో కానీ ఇలా నంబర్ ఆఫ్ లైన్స్ డాటాని అయితే మనం డిక్లేర్ చేయలేము గైస్. సో అందుకే మనకి చూడండి, నేను ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ చూడండి MSG మెసేజ్ అని ప్రింట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకు ఎర్రర్ చూపించేస్తుంది చూడండి, చూసారా ఇక్కడ మనకు. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది చూస్తున్నారా. సో అదే కాకుండా ఇప్పుడు నేను దీన్ని ట్రిపుల్ కోడ్స్ డిక్లేర్ చేస్తున్నాను చూడండి, సింగిల్ చూసారా, ఇలా నేను ట్రిపుల్ కోడ్స్ చేశాను చూడండి. ఇప్పుడు మనకు సింపుల్ మనకు ఆ 3 లైన్స్ కూడా చేయాలి. సో ఇలా మనం సింపుల్గా స్ట్రింగ్స్ని డిక్లేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా స్ట్రింగ్ ఏదైనా సంథింగ్ని మనం సింగిల్ కోడ్తో కానీ డబుల్ కోడ్తో మనం రిప్రజెంట్ చేస్తున్నామంటే దాన్ని మనం ఇక్కడ స్ట్రింగ్గా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ డేటా టైప్ ఈజ్ బూలియన్ గైస్. సో దీన్ని ఇక్కడ మనం బూల్ టైప్ అంటాం చూడండి. కొన్ని సింపుల్ అసలు ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎక్స్కి నేను ట్రూని అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే వై అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, పైకి ఇక్కడ నేను ఫాల్స్ని అసైన్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఇగో ఎక్స్ కామా దాని టైప్ ఇచ్చేస్తున్నాను, టైప్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను చూడండి ఇక్కడ. నెక్స్ట్ అలాగే వై కామా దాని టైప్ ఆఫ్ వై అని ఇచ్చేస్తున్నాను,
అంటే ఆ వేరియబుల్ వాల్యూని నెక్స్ట్ దాని డాటా టైప్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ మనకు బూలియన్ వచ్చేసింది. ఓకే, బూలియన్ గైస్. అంటే ఏదైనా సంథింగ్ మనం ఇలా ట్రూ అండ్ ఫాల్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం, దాని ఇక్కడ మనం బూలియన్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ బూలియన్ టైప్. అంటే మనం డిసిజన్ మేకింగ్లో కానీ కంపారిజన్లో కానీ ఇలాంటి మనం బూలియన్స్ మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ సో నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి, దానికి అలా ఎలాంటి డేటా అంటే ఎంటీ అసైన్ చేయాలి. అంటే ఎంటీ మనం ఎలా అసైన్ చేస్తారు, ఇక్కడ మనం ఇక్కడ నన్ టైప్ని యూజ్ చేస్తాం. నన్ టైప్ అంటే సో ఇప్పుడు నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో దీన్ని ఎంటీ గల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నన్ టైప్, నన్ అని ఇచ్చేసాను, జస్ట్ నన్ అని ఇచ్చేసాను. చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్స్ కామా టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చేస్తుంది. చూడండి మనకు టైప్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చేసింది, ఇక్కడ నన్ టైప్ అని రిటర్న్ చేసి క్లాస్ నన్ టైప్ అని రిటర్న్ చేసి. సో ఇలా ఇవి మనకు ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ బేసిక్ టైప్. సో నెక్స్ట్ పార్ట్లో మనం ఇక్కడ సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సీక్వెన్స్ లైక్ ఇంకా లైక్ మనకు లిస్ట్ గురించి, సెట్స్ గురించి, డిక్షనరీ గురించి, ఓకేనా, అండ్ సో టపుల్ గురించి, వీటి గురించి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం గైస్. ఓకేనా, చలో గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.